బ్రేకింగ్ న్యూస్. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది. భక్తులు వేసిన గూడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది. భక్తులు వేసిన గూడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది. భక్తులు వేసిన గూడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ये कम से कम कुछ नहीं तो कम 25-30 टन जला दिया। इससे ज्यादा बुझी नहीं है सर, अभी ये आगे जा रही है। ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది. భక్తులు వేసిన గూడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్లో కుంభమేళ కొనసాగుతుంది. అయితే దీంతో ఇంకా నెల రోజుల పాటు కుంభమేళ కొనసాగాల్సి ఉంటుంది. దీంతో కోట్ల మంది భక్తులు వస్తారు, దీంతో వస్తుంటారు. అయితే ఒక్కసారిగా ఇవాళ కుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించడంతో దగ్గరలో ఉన్నటువంటి గుడారాల్లో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీసేట ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయిపోయింది. దీంతో వెంటనే మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చింది. దీంతో కోట్ల మంది భక్తులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎందుకంటే ప్రతిరోజు సుమారు కోటి మంది భక్తులు వస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తుంది. దీంతో అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, దాంతో పాటు కుంభమేళాను విజయవంతంగా చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా వచ్చినట్టు భక్తులు కూడా ఎక్కడ తొక్కిసలాటలు కానీ, ఇలాంటి అగ్ని ప్రమాదాలు కానీ, ట్రాఫిక్ కానీ ఇలాంటి సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇవాళ అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించడంతో భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు. దాంతో గుడారాల నుంచి ఎక్కడెక్కడికి పరుగులు పెట్టేట్టుగా ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.